ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాకనియు పలికెను. 4వ దినమున దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. అవి కాలములను, సూచనలను, దిన సంవత్సరములను తెలియచేయటానికి చేశాడు. అంటే దేవుడు నియమించిన కాలములను తెలియచేయటానికి చంద్రుడు ఉపయోగపడతాడు. ఇంకా ఇశ్రాయేలీయుల పండుగ సమయాలను తెలియచేయటానికి కూడా చంద్రుడు ఉపయోగపడతాడు. ఈ 4వ రోజు సృష్టి కార్యక్రమంలో మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని విషయాలను గమనిద్దాం. మనం ఒకప్పుడు చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. రక్షింపబడిన మనము లోకానికి వెలుగుగా ఉండాలి. మొదట యేసు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుతో మనం నింపబడి ఇతరుల్ని వెలిగించాలి. మొదట చీకటిగా ఉన్న మన స్థితి క్రమక్రమంగా పూర్తిగా వెలుగుమయం కావాలి. స్వతహాగా మనలో వెలుగు లేదు. మనలో యేసుక్రీస్తు వెలుగుతూ ఉండాలి. సూర్యునిలో నుండి వెలుగు చంద్రుని వెలిగించినట్లు క్రీస్తులోని వెలుగు మనలో నింపబడాలి, మనలో వెలుగుతూ ఉండాలి. దేవుడే నీతి సూర్యుడు. లోకము నేరుగా సూర్యుని చూడలేదు, దేవుని ప్రతిబింబంగా ఉన్న మనల్ని చూస్తుంది. అందుకే మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం చిన్న వెలుగుగా కాకుండా ఒక పెద్ద వెలుగుగా లేదా ఒక నక్షత్రంగా వెలుగుతూ ఉండాలి. సంఘంలో ఉన్న నీవు మందిరంలో ఉన్నందుకు ఆనందించకు. బయట పాపంలో చీకట్లో ఉన్న వారిని మందిరంలోనికి నడిపించినప్పుడు అప్పుడు ఆనందించు. లోకంలో నక్షత్రాలుగా, స్టార్స్గా పిలువబడుతున్న వారు, పేరు పెట్టుకున్న వారు ఉన్నారు. ఏదో ఒకరోజు వాళ్ళు నామరూపం లేకుండా రాలిపోతారు. అయితే యేసుక్రీస్తు వెలుగు వైపు అనేకుల్ని నడిపించిన నీవు ఎల్లప్పుడూ వెలుగుతూ ప్రకాశించే నక్షత్రంలా ఉంటావు. లోకమంతా చీకట్లో, పాపములో ఉంది. క్రైస్తవులంతా ప్రతి ఒక్కరూ ఒక నక్షత్రంలా వెలిగితే లోకంలో ఇంకా ఎక్కడ చీకటి ఉండదు. సూర్యుడు ఉదయించే వరకు నక్షత్రాలు వెలుగునిస్తాయి. అలాగే నీతి సూర్యుడైన యేసు 2వ రాకడ వచ్చేలోపు మనం వెలుగుతూ ఉండాలి, అనేకుల్ని వెలిగిస్తూ ఉండాలి. తూర్పు దేశపు జ్ఞానులను యేసు వైపు నడిపించింది ఒక నక్షత్రం. అలాగూ క్రీస్తును ఎరుగని జనులకు జీవవాక్యాన్ని చేతపట్టుకుని అనేకుల్ని వెలిగించుటకు పాటుపడదాం. క్రీస్తుకు పనికొచ్చే పాత్రలుగా జీవిద్దాం. అట్టి ఆత్మాభిషేకముతో ప్రభు మనల్ని అభిషేకించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.